ఆర్టీఐ న్యూస్కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ప్రజాస్వామ్యం కనపడడం లేదు. చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్. అమరావతిలో బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ భూమి పూజ చేసిన నందమూరి బాలకృష్ణ. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. గొల్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది కనబడటం లేదని, ప్రజాస్వామ్యం రాష్ట్రంలో లేదని రాష్ట్రంలో స్పష్టమవుతుందని అన్నారు. పోలింగ్ బూత్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా బూత్లో ఉన్నవారిని బయటకు పంపి రిగ్గింగ్కు టీడీపీ వారు పాల్పడ్డారని అన్నారు వైఎస్ జగన్. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది కనపడడం లేదు, ప్రజాస్వామ్యం పూర్తిగా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిన్న జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. నా పక్కన ఇటువైపున అటువైపున ఉన్న వాళ్ళు ఇద్దరు జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్. నా కుడివైపున హేమంత్ పులివెందుల జెడ్పీటీసీ, పులివెందుల రూరల్ మండలానికి జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఇటుపక్కన సుబ్బారెడ్డి ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కంటెస్టెడ్ క్యాండిడేట్. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా ఈ రెండు ఎలక్షన్లు ఒక ఉదాహరణ. అసలు మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. నిన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో టీడీపీ రిగ్గింగ్కు పాల్పడిందని, బూత్ ఏజెంట్లు లోనికి వెళ్లనివ్వకుండా ఓటు వేయడానికి వచ్చిన వారి స్లిప్పులను లాక్కొని ఓట్లు వేసుకున్నారు టీడీపీ వారని అన్నారు. ఇక వైఎస్ అవినాష్ రెడ్డి నిన్న రాత్రి ఈసీ 2 పోలింగ్ కేంద్రాలకు రీపోలింగ్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చిందని, కానీ మేము 15 పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ చేయాలని కోరుతున్నట్లుగా చెప్పారు వైఎస్ అవినాష్ రెడ్డి. వేలాది మంది పులివెందుల మండలానికి వచ్చి ప్రతి బూత్ దగ్గర కనీసం ఒక 500-600 మంది ప్రతి బూత్ దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండి పోలింగ్ ఏజెంట్స్ను లోపలికి పోనీయకుండా ఏజెంట్ ఫామ్స్ చింపడము, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్స్ లాక్కొని వాళ్ళే లోపలికి వెళ్ళి దొంగ ఓటు వేయడము, ఏ రకంగా ఈ తంతంతా నడిచిందో జరిగిందో నిన్నంతా మనం చూసినాం. మరి ఈరోజు
నిన్న మిడ్ నైట్ అంటే అర్లీ అవర్స్లో ఉదయం 2 గంటల పైచిలుకు సమయంలో రీపోలింగ్ పేరుతో ఒక ప్రొసీడింగ్ ఇష్యూ అయింది. ఆ రీపోలింగ్ కేవలం 2 బూతుల్లో మాత్రమే, అచ్చివిల్లి అండ్ కొత్తపల్లి, ఈ 2 బూతుల్లో మాత్రమే రీపోలింగ్ అని చెప్పి మేము ఎన్నికల కమిషన్ను చాలా స్పష్టంగా అడిగాం. 15 బూతుల్లో రీపోలింగ్ జరపాల్సిందే, కేంద్ర బలగాలతో మీరు మళ్ళీ రీపోలింగ్ ఈ బైపోల్ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ అడిగినాం అండ్ కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. కేవలం కంటి తుడుపు చర్యగా దొంగోట్లు పడినాయి ఆ 2 చోట్ల అని చెప్పి రీపోల్ కండక్ట్ చేయడం అనేది ఎన్నికల కమిషను కోర్టుకు చెప్పడానికి ఒక కారణంగా చూపించడానికే పెట్టినట్టు మాకు అనిపిస్తూ ఉంది. జమ్మలమడుగు వైస్ ప్రెసిడెంట్ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వచ్చి ఓటేశాడని, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తెలుగుదేశం వాళ్ళు మాత్రమే ఓట్లు వేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళను ఇళ్లలో పెట్టి స్లిప్పులు రాకపోవడానికి పోలీసుల దగ్గరుండి సహకరించారన్నారు. ఇదే ప్రశాంతమైన ఎన్నిక అంటున్నారు అని విమర్శించారు అంబటి రాంబాబు. వేసుకున్నాడు జమ్మలమడుగు వైస్ ప్రెసిడెంట్ పులివెందుల జెడ్పీటీసీకి వచ్చి ఓటేశాడు. శభాష్, ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది, ప్రశాంతంగా జరుగుతుంది ఎన్నిక, దానిలో అనుమానం లేదు. అంతేకాదు జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ అంట తిరుగుతున్నాడు బూత్కి. మా జెడ్పీటీసీ క్యాండిడేట్ బూత్కి వెళ్ళడానికి లేదన్నారు. అంత ప్రశాంతంగా జరుగుతుందండి. తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకునే కార్యక్రమానికి ప్రవీణ్ గారి నాయకత్వంలో, ఐపీఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో పోలీస్ యంత్రాంగం మొత్తం చక్కగా పనిచేసి ప్రశాంతంగా తెలుగుదేశం వాళ్ళ ఓట్లు తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళ ఓట్లు మాత్రం ఇంట్లో వేసుకుంటారు బాబు అని స్లిప్పులు లాక్కుపోయినటువంటి సందర్భం. ఇంతకన్నా ప్రశాంతమైన ఎన్నిక ఇక ప్రపంచంలో ఎక్కడా జరగదు, ఇక్కడే జరుగుతుంది ప్రవీణ్ గారి నాయకత్వంలో. డిఐజీ రాయలసీమ వైసీపీ పులివెందుల కార్యాలయంలోకి వెళ్లి అవినాష్ గారు పక్కన కూర్చున్నాడు. అవినాష్ గారు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని అవినాష్ గారి కోసం వచ్చినటువంటి నాయకుల్ని అందరినీ తరిమి కొట్టారు. ఆ సందర్భంలో ఒక డిఎస్పీ గారు అంట, నా కొడక కాల్చి పారేస్తా, పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఇక్కడ ఉంది కాకి డ్రెస్ అంటున్నాడు. కాకి డ్రెస్ వేసుకుని కాల్చి పారేయడానిక? ఏమైనా కాల్చి పారేయడానికి సిగరెట్టా? కాల్చి పారేయడానికి ఇది చుట్ట? ప్రాణం సార్, డిఎస్పీ గారు ప్రాణం ఎట్ట కాలుస్తావా? నాకు అర్థం కాలేదు. నా కొడక కాల్చి పారేస్తావు అంటున్నావు నువ్వు. చూస్తున్నారు కదా, పోలీసు, ఎలక్షన్ కమిషను, తెలుగుదేశం రౌడీలు అందరూ ఏకమై ఎన్నిక చేసుకుంటున్నారు. 1 సైడ్ ఎన్నికలా కనిపిస్తా ఉంది. చూద్దాం సాయంత్రం. రాష్ట్ర రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అందుబాటులోకి రానుంది. తూళ్లూరులోని 21 ఎకరాల్లో ఏర్పాటు కానున్నటువంటి ఈ క్యాన్సర్ ఆసుపత్రికి నేడు భూమి పూజ చేశారు. హిందూపూర్ ఎమ్మెల్యే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ. ఇందులో సమగ్ర చికిత్స, పరిశోధనతో పాటుగా రోగుల యొక్క సంరక్షణకు ఎక్సలెన్సీ సెంటర్ రానుంది. తొలి దశలోని 500 పడకల సామర్థ్యంతో ఆంకాలజీ సేవలు అందనున్నాయి. 750 కోట్ల పెట్టుబడితోటి మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలు సమకూర్చనున్నారు. మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మండలానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి మరియు కళ్యాణలక్ష్మి చెక్లను పంపిణీ చేశారు మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి చౌరస్తా బైపాస్ రోడ్డులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తులా ఉమా, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. తిరుమల శ్రీవారికి సుమారుగా 25 లక్షల విలువ చేసే వజ్రం వైజయంతి పొదిగినటువంటి 148 గ్రాముల బంగారు లక్కీ పథకాన్ని విరాళంగా అందజేశారు బెంగళూరుకు చెందిన కేఎం శ్రీనివాసమూర్తి. బుధవారం ఉదయం బోగా శ్రీనివాసమూర్తికి దీనిని అలంకరణ చేశారు. మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం గొల్లపల్లి గ్రామంలోని నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో కరప మండలంలోని భారీగా అన్నదాత సుఖీభవ ట్రాక్టర్లు ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడులో ఎర్రవాగు పొంగి పొర్లుతూ ఉండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. గుడిమల్కాపురం గ్రామ శివారి దొండపాడు రోడ్డులో భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. నిత్య కళ్యాణం అనేటటువంటిది లోక కళ్యాణకారకం ఎందుకు అయినది అంటే
ప్రతిరోజు కూడా నిత్యం నూతనం, కొత్తది ఎప్పుడు ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ ఉత్సాహం ఎప్పుడూ తరగకుండా ఉండడానికి, జీవిత పర్యంతం అంతా కూడా తరగకుండా ఉండడానికి నిరంతరోత్సాహంగా ఈ నిత్య నూతనోత్సాహం ఎప్పుడు కూడా మనకు ఒక ఆదర్శంగా నిలుస్తూ ఉన్నది. కనుక మరి స్వామి అంతటి వారికి ఈ ప్రవరలు, సూత్రాలు, గోత్రాలు అవసరమా? స్వామే కదా అన్నిటికీ మూలమని చెప్పుకుంటున్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ స్వామివారు కూడా ఈ నిష్ఠాగరిష్టమైనటువంటి వైదిక కర్మలతో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు కదా, అది ఇక్కడ విశేషవంతమైనటువంటి అంశం. కాబట్టి మనం కూడా అలాంటి నియమాలతో మనం పట్టు సాధిస్తే జీవితం యొక్క ఉనికి మనకు అవగతమవుతూ ఉంటుందన్నమాట. కనుక ఈ పవిత్రమైనటువంటి కళ్యాణ మహోత్సవము అనేటటువంటి యజ్ఞంలో మనందరం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటూ ఉన్నందుకు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని కలిగించినందుకు మన అదృష్టంగా భావించాలి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు కార్యక్రమంలో మాంగళ్య ధారణ అనేటటువంటి ప్రధాన ఘట్టం నిర్వహించబోతూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం ప్రజాపతి సోమకం రాజా నమసృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాదీవ శరదశతం ధ్రువంతే రాజా వర్ణా ధ్రువంతే మా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. అన్నదాత సుఖీభవతో రైతులు కళ్లలో ఆనందం చూస్తున్నట్లు తెలిపారు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత. పాయకరావుపేట నియోజకవర్గంలో రైతుల విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు వంగల్పూడి అనిత. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రైతులు ఆనందంగా ఉన్నారని, సమర్థ పాలనతోటి అన్ని రంగాలను మెరుగుపరుచుకుంటూ చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని అన్నారు అనిత. నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఎలా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. విత్తనం వేసిన తర్వాత ఆ మొక్క ఎప్పుడు వస్తుందా, వర్షం ఎప్పుడు వస్తుందా అని ఆకాశం వైపు చూసేవాళ్ళు. ఆ వర్షం పడిన వెంటనే మేము అందరం బురద అనుకుంటే ఇది బురద కాదు, వరదలో ముందుకు వచ్చి మా పంటను పండించాలి అని చెప్పి ఆకాశం వైపు చూసి ఆశగా చూసే చాలా మంది రైతులు. ఆ మొక్క వచ్చిన వెంటనే తన చంటి పిల్లని ఎలా కాపాడుకుంటారో వాళ్ళు మనకి కొనుగోలు కేంద్రాల తర్వాత చాలా నికాసుగా, చాలా ఆత్మ సంతృప్తితో ఒక 100 రూపాయలు వచ్చినా కూడా 100 రూపాయలు ఇంటికి తీసుకెళ్లే మనిషి ఈరోజు రైతు. అటువంటి రైతుకి కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా ఉన్న మనందరం కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా ఆశించి ఎలక్షన్కి ముందే అన్నదాత సుఖీభవ కింద ప్రత్యేకంగా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలి అని సూపర్ 6 లో భాగంగా మనందరం కూడా పెట్టడం జరిగింది. 20,000 రూపాయలు కూడా 3 దఫాలుగా చేయడానికి ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది. దానిలో భాగంగానే మొట్టమొదటి విడతగా ఈరోజు 7,000 రూపాయలు మన పాయకరావుపేట నియోజకవర్గంలో 39,323 మందికి 26,18,00,000 రూపాయలు ఈ అన్నదాత సుఖీభవ కింద ఈరోజు మనకి డబ్బులు పడి, అదేవిధంగా ఎస్రాయవరం మండలంలో 9,975 మందికి 6,64,00,000 రూపాయలు ఈ మొదటి విడతలో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవ కింద పడింది. ఈ రోజు డబ్బులు వేయడమే కాదు, భూసార పరీక్షలు చేసి విత్తనం వేసిన దగ్గర నుంచి మళ్ళా పంట తిరిగి మీ చేతికొచ్చి కొనుగోలు కేంద్రాల్లో వెళ్ళేంత వరకు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి మీ వెనకాతల నుండి నడిపించే బాధ్యత తీసుకుంది. ఇంతకు ముందు భూసార పరీక్షలు అంటే ఏమో తెలియలేదు, విత్తనాలు పంపిణీ చేయడం అంటే ఏంటో తెలియలేదు. కానీ భూసార పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ పంట వేస్తే ఎంత పంట పండుతుంది, దానికి సంబంధించి మనం ఏం చేస్తే, ఏ ఎరువులు ఇస్తే, ఏ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే పంట బాగా పండుతుంది అని వ్యవసాయ అధికారుల చేత మీ అందరి దగ్గరికి పంపించి విత్తనాలు కూడా పంపిణీ
చేయడం జరిగింది. ఈ రోజు మీరందరూ కూడా మమ్మల్ని నమ్మి ఓటేసి సుమారుగా ఈ పాకిరపేట నియోజకవర్గంలోనే ఎప్పుడూ లేనంతగా చరిత్ర సృష్టించే విధంగా సుమారుగా 44,000 మెజార్టీతో ఈ రోజు నన్ను అందరూ కూడా ఒక ఆడపిల్లగా, మీ ఇంటి ఆడపిల్లగా నన్ను ఈ రోజు గెలిపించారు. ఈ రోజు మీరందరూ కూడా పాలనా సౌలభ్యం, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా, మండల, గ్రామాల సరిహద్దులు పేర్ల మార్పులపై రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పాల్గొన్నారు. సహచర మంత్రులు అనగాని సత్యప్రసాద్, డాక్టర్ పొంగూరు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, డాక్టర్ నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ఆర్ డోలా, శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి సమావేశంలో పాల్గొన్నారు అనిత. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్.